హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కేడీ అఫీషియల్ తెలుగు విక్టరీ విత్ యాష్. ఈరోజు మన వీడియో కొద్దిగా లేట్ అయిందండి, ఎందుకంటే నాకు బాగా కోల్డ్, ముక్కంతా బిగుసుకుపోయింది, మాట్లాడటానికి కూడా ఛాన్స్ లేకుంటుండే. కొంచెం ఇప్పటికీ వాయిస్ డిఫరెంట్గానే ఉంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో కొద్దిగా లేట్ అయిన వీడియో చేయడం జరుగుతుంది. ఈరోజు మన వీడియోలో మన ఎల్సీ మెంబర్స్ లైవ్ మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. రెడ్ కానీ అండ్ క్రిస్ జాన్సన్ అండ్ జూలీ మేడం కూడా పెట్టుకోవడం జరిగింది. నిన్న మన క్రిస్ జాన్సన్ గారు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది, అదేంటనేది దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే నేను ఒక వాట్సాప్ గ్రూపులలో ఒక ఫోటో వైరల్ అయింది కేవైసీ గురించి. కేవైసీ గురించి కూడా మాట్లాడుకొని ప్రయత్నం చేద్దాం, క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన వీడియోస్ చూస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. అలాగే మీరు లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకా 10-15 మందికి షేర్ కావడం జరుగుతుంది. అలాగే వాళ్ళ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరుగుతుంది, కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. ఓకే, ఇక మనం టాపిక్లోకి వెళ్తానండి. నిన్న మన వాట్సాప్ గ్రూప్లలో కేవైసీ చేసినటువంటి వాళ్ళకు ఇంతమందికి పాత వాళ్ళందరికీ డిక్లైన్ రావడం జరిగింది. రీచ్ లిమిట్ ఆ తర్వాత డిక్లైన్ రావడం జరిగింది. వాళ్ళకు కేవైసీలు అవుతున్నాయని చెప్పేసి మన ఫౌండర్స్ ఒకసారి చెక్ చేసుకోండి, చూసుకోవడం చెప్పడం జరిగింది. అలా చాలామంది కూడా ప్రయత్నించడం జరిగింది. మన సర్కిల్లో ఉన్న వాళ్ళు, మన చుట్టుపక్కల తెలిసిన వాళ్ళు ఇట్లా మనల్ని సంప్రదించడం జరిగింది, కాల్ చేయడం. ఒకసారి చూడండి సార్, అవుతున్నాయా, మేము చేసుకోవడం ప్రయత్నిస్తాం చేసుకోవడానికి. ఒకసారి అవుతున్నాయి అంటే మేము అందరం చేసుకుంటామని చెప్పడం జరిగింది. నేను ప్రయత్నించడం జరిగింది. ఇంకా మా మిస్సెస్ అయితే కేవైసీ కంప్లీట్ కాలేదు, దాదాపు ఒక 30 days అవుతుండొచ్చు రిజిస్ట్రేషన్ చేసుకొని, ఇంకా కాలేదు. నేను నైట్, నిన్న మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈరోజు తెల్లవారుజాము కూడా ప్రయత్నించడం జరిగింది. కానీ అది బఫరింగ్ తిరుగుతుంది, బఫరింగ్ అవుతుంది తప్పించి అది సక్సెస్ అయితే కాలేదు. అదే డిక్లైన్ అయిన రావడం జరుగుతుంది. ఇంకెవరికైనా వచ్చినాయా మరి కేవైసీ కంప్లీట్ అయిందని నాకైతే తెలియదు. కానీ నేను ప్రయత్నించినప్పటికీ 4-5 సార్లు ప్రయత్నించినప్పటికీ సక్సెస్ అయితే కాలేదు. నేను స్మూత్గా కావట్లేదు కేవైసీ, ఇంకా ఇష్యూ ఉందని అనుకుంటున్నా. ఒకసారి మీకైతే సక్సెస్ అయిస్తారని కామెంట్లో పెట్టండి. అదేవిధంగా మీ పక్క వాళ్ళు కూడా తెలిసేలా చెప్పండి. ఓకే, ఇక నిన్న క్రిస్ జాన్సన్ సార్ గారు లైవ్లో ఇన్ఫర్మేషన్ వేయడం జరిగింది. వాళ్ళు వెబినార్ పెట్టుకోవడం జరుగుతుంది, యూట్యూబ్ వెబినార్. రెడ్డి గారు కానీ క్రిస్ జాన్సన్, జూలీ మేడం కూడా వాళ్ళు యూట్యూబ్ ఛానల్లో పెట్టుకోవడం జరుగుతుంది. కానీ పెద్దగా రెడ్డి గారు కానీ జూలీ మేడం గారు కానీ పెద్దగా ఉన్న ఇన్ఫర్మేషన్ కొత్తదైతే ఏమి అంత పాతదే, కాకపోతే దాన్ని మళ్ళీ చెప్పడం జరుగుతుంది. క్రిస్ జాన్సన్ గారు అయితే నిన్న మనకు ప్రతి ఒక్కరికి పర్సనల్ ట్రైనర్ అంటోళ్ళు ఉండాలి అని చెప్పడం జరిగింది. నాకైతే పర్సనల్ ట్రైనర్ అయితే నాకు యాష్ ముఫారే గారే అని క్రిస్ జాన్సన్ గారు చెప్పడం జరిగింది. మీకు కూడా పర్సనల్ ట్రైనర్ అంటోళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరంటే మిమ్మల్ని అయితే ఎవరైతే జాయిన్ చేశారో, మీరు ఎవరి సర్కిల్ అయితే ఉన్నారో వాళ్ళే మీకు పర్సనల్ ట్రైనర్ అని చెప్పడం జరిగింది. వాళ్ళే మీకు నేర్పించడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మనందరం మానవులో ఏదో ఒక పొరపాటు, ఎప్పుడు ఏదో ఒక సందర్భం జరుగుతూనే ఉంటుంది. మన పొరపాట్లను సహజంగా చేయడం జరుగుతుంది అని కూడా చెప్పడం జరిగింది. అది వ్యక్తిగతంగా పర్సనల్ విషయమా, కంపెనీకి సంబంధించిన విషయమా అని నాకైతే అర్థం కాలేదు ఆ టైంలో. మేబీ పర్సనల్ కంపెనీ గురించి అనేది ఇంకా క్లారిటీ లేదు. ఓకే, విక్టరీ విత్ యాష్లో ట్రైనింగ్ మాత్రమే ఉండడం జరుగుతుంది. అది ఒక్క పైసా పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. మన గతంలో యాష్ ముఫారే గారు కూడా చెప్పడం జరిగింది. దీనికి పర్సనల్ ట్రైనింగ్కి చాలా అమౌంట్ తీసుకోవడం జరుగుతుంది, కానీ నా సొంత డబ్బులతో పెట్టుకోవడం జరుగుతుంది, మీ అందరికి ట్రైన్ చేయాలనే ఉద్దేశంతో అని చెప్పడం జరిగింది. క్రిస్ జాన్సన్ గారు అదే గుర్తు చేయడం జరిగింది. కొత్త కంపెనీ వచ్చిన తర్వాత మళ్ళీ పేమెంట్స్ ఏమైనా ఉంటాయనేది తెలియదు నాకు కూడా. ప్రజెంట్ అదే ట్రైనింగ్ అనేది ప్రతి ఒక్కరికి పర్సనల్ ట్రైనర్ అంటోళ్ళు ఉంటారు. నాకైతే యాష్ ముఫారే గారు అని చెప్పడం జరిగింది.
త్వరలోనే మన యాష్మఫర్ గారు మన ముందుకు రాబోతున్నారని కూడా చెప్పడం జరిగింది. ఇదండి మన క్రిస్ జాన్సన్ గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్. రెడ్ గారు, జూలీ మేడం గారు కూడా గత 4-5 రోజుల క్రితం కూడా సోమవారం, మంగళవారం యాష్మఫర్ గారు వెబినార్ ఉండబోతుందని చెప్పడం జరిగింది. కానీ అది ఎటువంటి అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ రాలేదు. ఇప్పటివరకు అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. మరి ఎప్పుడు మన యాష్మఫర్ గారు వచ్చి వెబినార్ పెట్టడం జరుగుతుందో చూడాలి. అంతలోనే మనకు 5 lakhs మెంబర్స్ రీచ్ కావడం జరిగిందని ఒక పాపప్ ఇవ్వడం జరిగింది యాష్మఫర్ గారు. చాలా సంతోషంగా ఉంది అని చెప్పడం జరిగింది. ఈ మరి డిసెంబర్లో మనం అయితే నేను పర్సనల్గా డిసెంబర్ 15 లోపు స్టార్ట్ అవుతుంది వచ్చని నేను గతంలో అనుకోవడం జరిగింది, మన వీడియోలో చెప్పడం జరిగింది. మరి అవుతుందా కాదా, కొంచెం ఇంకా లేట్ అవుతుంది, చూడాలి. ఓకే. ఇంకోటండి, ఇప్పుడు ఇంకా 10 days అనుకుంటున్నా, 10 days ఉందో లేదో కొన్ని అకౌంట్స్ రిమూవ్ కావడం జరుగుతుంది. ఎందుకంటే కేవైసీ కంప్లీట్ చేయనటువంటి వాళ్ళు చాలామంది ఉండడం జరిగింది కదా. వాళ్ళకు 45 days లిమిటెడ్ టైం కంప్లీట్ అయ్యే సమయం దగ్గరికి వచ్చింది. ఒక 10 ఉండొచ్చు అనుకుంటున్నా, 10 days లోపైన 10 days ఉండొచ్చు. ఆ తర్వాత కొత్త రిజిస్ట్రేషన్స్ మళ్ళీ దీన్ని ఏమైనా అప్డేట్ చేస్తారా, లేకపోతే అమౌంట్స్ అకౌంట్ని రిమూవ్ చేస్తారా? ఆ రిమూవ్ చేసిన అకౌంట్స్ కొత్త క్రియేట్ చేసుకున్నప్పుడన్నా కేవైసీ కానీ ఈమెయిల్ వెరిఫికేషన్ కానీ ఏమైనా స్మూత్గా జరుగుతుందా, మళ్ళీ ఏమైనా ఇష్యూస్ వస్తాయా అని చూడాలి. ఓకే, ఇదండి నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే థ్యాంక్ యూ సో మచ్ అండి.